అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడతాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః అండి. గురుగారు, అధిక మాసం గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. మరి ముఖ్యంగా మీరు అప్పుడు నాకు చెప్పింది ఏంటి, అధిక మాసంలో పూజలు ఆరాధనలకు విశేషమైన రోజు. అధికము అంటేనే ఎక్కువ, మనం ఎటువంటి పూజ చేసినా హోమం చేసినా రెట్టింపు ఫలితం ఉంటుంది అని చెప్పి, మరి విశేషంగా ఈ మాసంలో ఏ రోజుల్లో అలాంటి పూజలు కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చో వివరించండి. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. అధిక మాసం అనేటటువంటిది పురుషోత్తమ మాసము, అలాగే దీన్ని మలమాసము అనేటటువంటిది కూడా పిలుస్తూ ఉంటారు. అధిక మాసంలో చేసే దానము, ధర్మము, యజ్ఞము ఇవన్నీ కూడా మనిషికి అత్యంత రకములైనటువంటి రెట్టింపు ఫలితాన్ని ఇచ్చేటటువంటి మాసమే ఈ యొక్క అధిక మాసము అనేటటువంటి. అసలు దీనికి పురుషోత్తమ మాసము అనే పేరు ఎందుకు వచ్చింది అంటే కనుక, మనకు సంవత్సర కాలంలో 12 నెలలు ఉంటాయి. కానీ ఇప్పుడు మనకు తెలుగు సంవత్సరాది క్యాలెండర్ ప్రకారంగా చూసుకుంటే ఈ సంవత్సరం మనకు 13 నెలలు వస్తాయి. చాంద్రమానాన్ని సౌరమానాన్ని క్యాలిక్యులేట్ చేస్తే కనుక చాంద్రమానం ప్రకారము 354 రోజులు, సౌరమానం ప్రకారం 365 సంవత్సరానికి 365 రోజులు. ఈ రెండుకి వ్యత్యాసం ఎంత ఉంటుందంటే 11 రోజుల వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఈ 11 రోజులు ఉన్నటువంటి వ్యత్యాసము దీనికి 3 సంవత్సరాలు జోడిస్తే 3 ఎన్నవుతాయి, 33 రోజులు అవుతాయి. అంటే ఈ సంవత్సరం మనకు 33 రోజులు పెరిగేటటువంటి సంఖ్యగా వచ్చింది. కాబట్టి ఈ అధిక మాసాన్ని మలమాసము అనేటటువంటి మాసంతో పిలిచేవారు. కాబట్టి ఇది ఎవ్వరూ కూడా ఈ మాసాన్ని అంత ఉపయోగించుకునేటటువంటి వారు కాదు. కానీ దీనికి ఒక పురాణ గాథ కూడా ఉంది. పురాణ గాథ ఏంటి అంటే కనుక, ఈ మలమాసాన్ని ఎవరూ కూడా ఉపయోగించుకోవట్లేదు కదా అని చెప్పేసి, ఇది మలము అంటే అది ఏదో చెడ్డగా అనిపిస్తుంది అనేటటువంటి విధానంగా తెలుసుకుని ఈ మాసం ఏం చేసిందంటే, విష్ణుమూర్తి దగ్గరికి వైకుంఠానికి వెళ్ళి నా మాసానికి ఏదైనా ఉపయోగపడేటటువంటి ఒక గొప్ప వరాన్ని ఇవ్వండి అని కోరితే, అప్పుడు నీ మాసానికి పేరు లేదు కాబట్టి, అధిక మాసానికి పేరు లేదు కాబట్టి ఈ మలమాసాన్ని పురుషోత్తమాసము అని నా పేరుతో నిన్ను పిలుస్తారు. కాబట్టి ఈ మాసంలో విశేషంగా ఎవరైతే విష్ణుమూర్తి ఆరాధన చేస్తారో, ఎవరైతే యజ్ఞ యాగాదులు చేస్తారో వాళ్లకు అధిక మాసంలో చేసేటటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అది 1000 రెట్ల పుణ్య ఫలితాన్ని నేను అందిస్తాను అని చెప్పి అధిక మాసానికి ఇచ్చినటువంటి వరమే ఈ యొక్క అధిక మాసం. కాబట్టి ఈ మాసంలో చేసే ప్రతి ఒక్క దానికి కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితం ఉంటుంది. అలాగే 33 సంఖ్యకు కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితం ఉంటుంది. ఈ మాసంలో ఏ దానం చేసినా 33 సంఖ్యతో కూడినటువంటి దానం చేయాలి. అంటే ముఖ్యంగా విశేషంగా ఈ మాసంలో చేసేటటువంటిది ఏంటి అంటే దానము, అరిసెలు కావచ్చు, పిండి వంటలు కావచ్చు, లేదు ఇతర వస్తువులు కావచ్చు. ఎవరికైనా దానం చేయాలి అని అంటే కనుక 33 దానం చేయాలి. అరిసెలు ఉన్నాయి, 33 అరిసెలు దానం చేయాలి. అలాగే మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ కూడా 33 డ్రై ఫ్రూట్స్ దానం చేయాలి. ఇట్లా ప్రతి ఒక్క దానికి 33 అనేటటువంటి సంఖ్య జోడించి లెక్కతో చేయాలి. ఎందుకంటే మనకు ధర్మశాస్త్రంలో 33 కోట్ల మంది దేవతలు అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి రుద్రులు, అశ్విని దేవతలు, అలాగే ఋతువులు, ఆయనములు ఇవన్నీ కలిపితే మనకు 33 సంఖ్య వస్తుంది. కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంఖ్యగా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అధిక మాసము ఒక్క మాసంలో కనుక యజ్ఞయాగాదులు చేస్తే 33 కోట్ల మందికి చేసినటువంటి పుణ్య ఫలితము ఈ ఒక్క మాసంలో కలుగుతుంది. అందుకే అధిక మాసంలో విశేషంగా చేయవలసినటువంటి గొప్పనైనటువంటి మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి యాగాలు ఏవైనా ఉన్నాయంటే అది శ్యామలా యాగము ప్లస్ బగళాముఖి యాగము. ఈ రెండుటిని కూడా ఈ అధిక మాసంలో చేస్తే మనిషికి అత్యంత ఉపయోగకరమైనటువంటి విధానాలు ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది శాస్త్రము. ఏ రకంగా అంటే, మనకు ఇప్పుడు మనిషికి ప్రధానంగా కావాల్సింది ఏమిటి అంటే గనక, ముఖ్యంగా మనిషికి కావాల్సింది డబ్బు, హోదా, పరపతి, అలాగే పరువు, అలాగే విశేషంగా విజయము, ప్రతి ఒక్క దాంట్లో విజయము ఇవన్నీ కావాలి. విద్య, జ్ఞానము, వివేకము ఇవన్నీ కావాలి అంటే రాజశ్యామల అమ్మవారి యొక్క యాగం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి అనేటటువంటిది శాస్త్రం. మామూలు రోజులలో చేసేదానికి అధిక మాసంలో చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంది. అదే రకంగా ఈ అధిక మాసంలో రాజశ్యామల అమ్మవారి యొక్క యాగం చేస్తే మనిషికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేటటువంటిది మనకు శ్యామలా తంత్రంలో చాలా క్లుప్తంగా చెప్పారు.
అసలు ఈ శ్యామల అమ్మవారు ఎవరు అంటే శ్రీచక్రంలో సంచరించేటటువంటి అధిష్టాన దేవతలో ఒకరైనటువంటిది రాజశ్యామల అమ్మవారు. ఈమె ఈమె ఏమిటి అంటే కనుక సైన్యాధ్యక్షురాలుగాను, అలాగే ఈమె మంత్రిగాను ఆ యొక్క శ్రీచక్ర యంత్రంలో పరివేష్టితంగా ఉండేటటువంటి తల్లి. కాబట్టి ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తారో, ఎవరైతే యజ్ఞయాగాదులు చేస్తారో వాళ్ళకు ఏమేం కలుగుతాయి మనిషికి అంటే ఈ అమ్మవారి పూజ వల్ల జ్ఞానం కలుగుతుంది. అంటే జ్ఞానము అంటే విద్య, చదువు, విజ్ఞానము ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే శ్యామల అమ్మవారికి మరొక పేరు సరస్వతీదేవి అని పేరు. అందుకే మీరు ముక్కోటి దేవతలు ఏ అమ్మవారికి చూసినా ఇద్దరు దేవతల్లో మాత్రమే వీణ కనిపిస్తుంది. ఒకటి రాజశ్యామల అమ్మవారి చేతిలో, రెండోది సరస్వతి అమ్మవారి చేతిలో. వీరిద్దరి చేతిలోనే వీణ కనిపిస్తుంది తప్ప ఇంకా వేరే ఏ అమ్మవారి చేతిలో వీణ కనిపించదు. కాబట్టి ఈ తల్లిని ఆరాధించడం వల్ల పిల్లలకు కావచ్చు, చదువుకునేటటువంటి పిల్లలకు కావచ్చు, విద్య, విజ్ఞానము, అలాగే మంచి జ్ఞానం కలిగించేటటువంటి తల్లిగాను ఈ అమ్మవారు ఉపయోగపడుతుంది. అలాగే ఈ అమ్మవారి దేనికి ప్రతీక అంటే విజయానికి ప్రతీక. విజయము అంటే గనక ముఖ్యంగా ఎవరెవరికి విజయం కావాలి అని అంటే కనుక రాజకీయ నాయకులకు, సినిమా ఇండస్ట్రీలో నాటక రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే శత్రునాశనం కూడా ఈ అమ్మవారి వల్ల కలుగుతుంది. అలాగే విశేషంగా ఈ అమ్మవారిని ఈ మాసంలో ఆరాధించడం వల్ల సౌఖ్యము, సుఖము, ధనప్రాప్తి, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవన్నీ కూడా ఈ అమ్మవారి వల్ల కలుగుతాయి అనేటటువంటిది శాస్త్ర ప్రతీక. కాబట్టి ఈ అమ్మవారి యొక్క యాగం చేసుకోవడానికి ఇది చాలా విశేషమైనటువంటి మాసము. అందులోనూ దీనికి ప్రత్యేకమైనటువంటి తిథి కూడా పౌర్ణమి తిథి రోజున చేస్తే ఆ వ్యక్తి విశేషమైనటువంటి ప్రజాదరణ పొందుతాడు, విశేషమైనటువంటి ఆకర్షణ శక్తిని పొందుతాడు అనేటటువంటిది శాస్త్రవచనము. అలాగే బగళాముఖి అమ్మవారి యొక్క యాగం, రాజశ్యామల సహిత బగళాముఖి యాగం చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక అమ్మవారికి శత్రుస్తంభన అమ్మవారు అని పేరు. అంటే స్తంభనాదేవిగా ప్రసిద్ధి చెందినటువంటి తల్లి బగళాముఖి అమ్మవారు. ఈ అమ్మవారిని పూజిస్తే ఏమవుతుందంటే కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ వ్యవహారాలు, భూ వివాదాలు అంటే భూమికి సంబంధించిన వివాదాలు కావచ్చు, అలాగే నెగిటివ్ ఎనర్జీ, చెడు దృష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, నరపీడ కావచ్చు, ఇలాంటి గ్రహపీడలన్నీ కూడా తొలగిపోవడానికి బగళాముఖి అమ్మవారు ఉపయోగపడుతుంది. అంటే ఈ కలియుగంలో ప్రతి మనిషికి వెంటాడేటటువంటి ఇవి తప్పకుండా ఉంటూ ఉంటాయి, సమస్యలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఈ రెండు యాగాలు ఒకే కాలంలో చేసుకోవడము విశేషమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఆ వ్యక్తి ఎవరైతే చేసుకుంటాడో ఆ వ్యక్తి సాధకుడికి తప్పకుండా ఆ తల్లి యొక్క అనుగ్రహం కలగడానికి ఈ మాసము చాలా ఉపయోగకరమైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు. అంటే విడిగా చేస్తేనే ఫలితము, అందులోనూ రెండు కలిపి చేస్తున్నారు కాబట్టి ఇంకా విశేషంగా చాలా విశేషము. మామూలు రోజుల్లో చేస్తే ఎంత చేస్తే అంతే పుణ్యం వస్తుంది. కానీ అధిక మాసంలో చేస్తే విశేషమైనటువంటి పుణ్యం. అంటే ఒక్కసారి యాగం చేస్తే ఈ యొక్క ఫలితం అనేటటువంటిది దాదాపుగా 33 సంవత్సరాల పాటు ఈ ఫలితం ఉంటుంది. మామూలుగా మిగతా రోజుల్లో చేస్తే ఆ సంవత్సరమో లేదా ఒక 2 సంవత్సరాల ఫలితం దొరుకుతుంది. కానీ ఈ మాసంలో, పురుషోత్తమ మాసంలో చేస్తే 33 సంవత్సరాల పుణ్య ఫలితం అంతా కూడా నీకు ఈ యాగం ద్వారా ఒక్క రోజులో సంక్రమిస్తుంది. అంత విశేషమైనటువంటిది రాజశ్యామల సహిత బగళాముఖి తంత్ర ప్రయోగము. ఇది చాలా విశేషమైనటువంటిది. ఇది ముఖ్యంగా కేవలము వీళ్ళు మాత్రమే చేసుకోవాలి అనేటటువంటిది ఏమీ లేదు. ఎవరైనా కూడా అధిక మాసంలో పుణ్యం కావాలి, ఈ పురుషోత్తమ మాసాన్ని మేము వినియోగించుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యాగం చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుందండి. ఇప్పుడు ఏ రోజున అన్నారు గురువుగారు? ఇది పౌర్ణమి రోజున చేసుకోవడం చాలా విశేషము. అందులోనూ ఈ మాసం అధిక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అంటే 31వ తారీఖు రోజున ఈ యాగం అనేటటువంటిది సామూహికంగా అందరికీ అందుబాటులో అయ్యేటటువంటి విధానంగా ఈ యొక్క యాగం అనేటటువంటి నిర్వహిస్తారు. అంటే ఇది ఈ ఒక్క మాసమే కాదు, ప్రతి అధిక మాసంలో చేసుకోవాల్సినటువంటి యాగం. దీని ద్వారా మనిషి సౌఖ్యాన్ని పొందుతాడు, మనశ్శాంతిని పొందుతాడు, ఆరోగ్యాన్ని పొందుతాడు, అలాగే డబ్బుని పొందుతాడు, రాజకీయ పదవులను పొందుతాడు, సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకములైనటువంటి పుణ్యకర్మలు ఈ యొక్క విధానంలో ఏర్పాటు. ఇవన్నీ ఎవరికి వద్దనుకుంటారు? ప్రతి అందరికీ కావాల్సినటువంటివి. అందులోనూ మనిషి ఈ కలియుగంలో వీటన్నిటితో బాధపడతాడు. ఎంతో మంది కష్టపడతారు కానీ పైకి ఎదగలేకపోతూ ఉంటారు. ఎంతో మంది ఇబ్బందులు పడుతూ, ఎంతో ప్రయాసపడుతూ నేను అది కావాలి లేదా
చదువు కావాలి, ఉద్యోగం కావాలి, ఆరోగ్యం కావాలి, మంచి స్టేటస్ అనుభవించాలి, లేదా పదవులు కావాలి, లేదా సమాజంలో నాకు మంచి గుర్తింపు కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. గుర్తింపు కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విధానాన్ని చేసుకుంటే తప్పకుండా గుర్తింపుతో పాటు డబ్బు, రాజభోగము, రాజయోగము రెండూ కూడా అనుభవించేటటువంటి విధానాలు ఈ యొక్క యాగానికి ఉంటాయండి. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.